హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకుందామో చూద్దాం. మనం కాకరకాయ అంటేనే మనకు హెల్త్కి చాలా మంచిది కదండి. అలా అని మనం కాకరకాయని రోజు చేసుకోలేము కదా. అలా రోజు చేసుకునే పని లేకుండా ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకున్నామంటే మనకు 1 మంత్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం. 1/2 kg కాకరకాయని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనము ఈ కాకరకాయని ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. కాకరకాయని ముందుగా ఒకసారి వాష్ చేసేసి ముందు వెనక కట్ చేసేసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కాకరకాయని పొడవుగా కాకుండా ఈ విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత ఈజీగా ఫ్రై అవుతుంది. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా బౌల్లోకి వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని కాకరకాయలకు పట్టేలాగా బాగా కలిపేసి పెట్టుకోవాలి. మనకి ఇలా కాకరకాయలకి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నామంటే మనకు కాకరకాయ చేదు లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా పసుపు ఉప్పు కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వండి. ఇలా 10 మినిట్స్ నానిన తర్వాత మనకు కాకరకాయ చక్కగా నానిపోతుందండి. ఇలా నానిన కాకరకాయని ఇలా చేయితో బాగా కలుపుతూ ఇలా కాకరకాయలో ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకోవాలి. మనకు ఇలా కాకరకాయలో ఉన్న వాటర్ని మొత్తం తీసేస్తే మనకు చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. మనం ఉప్పు పసుపు వేసి ఒక 10 మినిట్స్ అలా నానబెట్టామంటే మనకు ఈ విధంగా కాకరకాయలో నుండి రసం మొత్తం వచ్చేస్తుంది. మనకు కాకరకాయ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రసం మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి వాటర్ని తీసుకొని కాకరకాయని ఒకసారి కడిగేసామంటే మనకు అసలు చేదు లేకుండా చాలా బాగుంటుందండి. మీకు ఇలా వాటర్లో వేయడం ఇష్టం లేకపోతే మీరు అలాగే కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చేదుగా ఉంటుంది. అలా చేదుగా ఉండొద్దండి. ఇలా వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసి మనకు చేదు లేకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ కాకరకాయలను ముందుగా ఆయిల్ వేయకుండా వాటర్ తడి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ తడి పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ఈజీగా ఫ్రై అవుతుందండి. మనం కాకరకాయని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో చేసుకోవాలంటే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లేదా మనం ఈ కాకరకాయని ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకొని కూడా కాకరకాయ వెల్లుల్లి కారంని చేసేసుకోవచ్చు. నేను తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేస్తున్నానండి. వాటర్ తడి పోయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకు కాకరకాయ వేగడానికి చాలా టైం పడుతుందండి. అందుకే ముందుగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. మనం అక్కడే ఉంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని మనం ఈ కాకరకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక వెల్లిగడ్డని మొత్తం పొట్టు తీయకుండా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన కాకరకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే జీలకర్ర వెల్లిపాయలు వేయొద్దండి. కాకరకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాతే ఇలా వెల్లిపాయ జీలకర్ర వేసుకుంటే మనకు అడుగంటకుండా చక్కగా వేగుతుంది. ఇలా ఫ్రై అయిన కాకరకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీని కరివేపాకుని ఫ్రై చేసుకొని అలాగే వీటిలోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని పల్లి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు వెల్లుల్లి కారంలో పల్లి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన పల్లి కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాకరకాయని మిక్సీ చేసుకుందాం. మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న కాకరకాయని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనం ఈ కాకరకాయని డీప్ ఫ్రై చేయకుండా
తక్కువ ఆయిల్తో ఇలా చేసుకున్నామంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకే నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా 4 స్పూన్స్ ఆయిల్తో ఈ విధంగా కాకరకాయ వెల్లుల్లి కారంని చేస్తున్నాను. అర కేజీ కాకరకాయని తీసుకున్నాను కదండి, అందుకే 3 స్పూన్స్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇంతకుముందు కూడా సాల్ట్ వేసాను కదా, అందుకే సాల్ట్ కొంచెం చూసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ చేసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారంని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లి కరివేపాకు, వాటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మనకు టేస్టీగా ఉండి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కాకరకాయ వెల్లుల్లి కారం మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పెట్టుకున్న కాకరకాయ వెల్లుల్లి కారం మనకు 1 మంత్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఇలా రోజుకు 1 స్పూన్ అయినా కాకరకాయతో తిన్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.